ఎట్లున్నాయి రాష్ట్రంలో పరిస్థితులు అంటే అందరం రోడ్ల మీద కురికే దినాలు ఉంది. మహిళలను ఈ 10 సంవత్సరాలు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు మా బాపు కేసీఆర్. ఈ రోజు ఈ 14 నెలల నుంచి మహిళలను ఆ స్కీము ఈ స్కీము ఫామ్స్ నింపుకొని 20 సంవత్సరాల వెనుకకు తీసుకొని పోయిండు ఈ వేస్ట్ మూర్ఖుడు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు కూడా మహిళా సాధికారం అని చెప్పేసి ఆయన ఏం చేస్తుండంటే మహిళా గ్రూప్ వాళ్ళకు ఏమంటారు ఎలక్ట్రిక్ బస్సులు ఒక 60 చేస్తారు. అవి కూడా మహిళలు పొదుపు సంఘాలలో దాపెట్టుకునే కూడా తీసుకోనికి ప్రయత్నం చేస్తుండే రేవంత్ రెడ్డి దిగజారిన ప్రభుత్వం ఈ రోజు మహిళా సాధికారం అని చెప్తూ అన్నాడు. కానీ ఆ మహిళలు సేవింగ్ చేసుకునే కూడా మహిళలను కోటీశ్వరులు కాదు, వాళ్ళ పే మీద ఉన్న బంగారాలు వచ్చుకోవడానికి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రోజు మళ్ళా వాళ్ళ అప్పులలో పోతారు, ఆ బంగారాలు గిరివి పెట్టుకోవాలి, మళ్ళా రేవంత్ రెడ్డికి కట్టాలి అంతే. ఈ తులం బంగారం ఏమంటున్న 6 గ్యారంటీలలో కళ్యాణ లక్ష్మిది బాబు కేసీఆర్ ని ₹1,00,000 ఇస్తుండ్రు. తులం బంగారం ఎక్కడ పోయింది? ఈ 14 నెలల్లో 2 లక్షల నుంచి 3 లక్షల మందికి పెళ్లిలైనవి. ఆ పెళ్లిలైన వాళ్ళకి ఎక్కడ పోయినాయి తులం బంగారం? ఆ తులం బంగారం ఈ రేవంత్ రెడ్డి ఈ మహిళలను కోటీశ్వరం పక్క చెయ్యి. అప్పులు చేసుకొని గరీబ్ వాళ్ళు ఒకప్పుడు చెయ్యి జాపకుండా 10 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత డబ్బులు వస్తాయనే ఆశతోని వాళ్ళు ఎంతో ఘనంగా వాళ్ళ పిల్లలకు ఒక తండ్రి లాగా, ఒక మేనమామ, ఒక అంటారు కదా ఒక బాబాయ్ లాగా ₹1,00,000 వస్తాయని ఎదురు చూస్తుండే. కానీ ఈ రోజు అది పరిస్థితి పక్కన పెట్టేసి ఆ ₹1,00,000 కూడా ఒక 50 మందిలో 10 మందికి ఇస్తుంటే తులం బంగారం కూడా లేదు. తులం బంగారం వస్తుందని చెప్పేసి ఆశపడి మహిళలు మొత్తం ఓటు బ్యాంక్ తీసుకుని ఇంకెప్పుడు సమయం పిల్లలు పుడుతున్నారు, పెళ్లిళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. అంతలోపల రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి దిగిపోతాడు, మళ్ళా మా బాపు కేసీఆర్ వస్తాడు. ఆయన దాంట్లోనే మేము సురక్షితం అని చెప్పేసి అదే కరెక్టే కదా. దేశంలో ఏ ప్రభుత్వం చేస్తలేదు. వీనంతా ఉరికిపిచ్చారు, రన్నింగ్ చేపిస్తున్నాడు జనాలను అందరినీ, మహిళలను అందరినీ. ఆ ఫామ్ నింపు, ఈ ఫామ్ నింపు, 500 గ్యాస్ అన్నాడు. గ్యాస్ ఎవరికి ఇస్తుండమ్మా? అదే సంతృప్తి ఉన్నాడు. మొగలను ఇచ్చేస్తున్నారు, టీనేజ్ పిల్లలు ఎక్కడెక్కడ ఉరుకుతున్నారు. మొన్న ఒక ఆయన కేసు పెడతా అన్నాడు కదా, వాళ్ళ భార్య లేచిపోయింది, నా భార్య ఓడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి మీద కేసు పెడతా, నా పెళ్ళాన్ని తెచ్చిరా రేవంత్ రెడ్డి అంటున్నాడు. అట్లా ఎన్నో కేసులుని ఒక మీడియాకు కాదు. ఒకప్పుడు మహిళలు వాళ్ళ ఉన్న బడ్జెట్ లోనే ఉండి వాళ్ళు ఇల్లు సంసారం చూసుకునేవాళ్ళు. బీఆర్ఎస్ చేసింది ఏంటంటే బీఆర్ఎస్ ఒక తండ్రి బయటికి వెళ్లకుండా ఆడపిల్లలను చూసుకున్నాడు. ప్రతి స్కీము ఇంటి వరకు పోయింది, ఆన్లైన్ చేసుకుంటుంటే. ఈ రోజు గుంపు మేస్త్రి ఫాములు నింపిపించుకొని ఉరికిపిస్తున్నాడు. గ్యాస్ అంటున్నాడు, కరెంట్ అంటున్నాడు. ఎక్కడైందమ్మా? ఎక్కడైంది? రైతు బంధు అంటుండు, రైతు బీమా అంటుండు, రైతు రుణమాఫీ అన్నాడు. ఎక్కడైనా ఇవన్నీ? ఈ రోజు 14 నెలల్లో మహిళల మందరము ప్రతి ఏరియాలలో మహిళలు ఏమంటారు ఆన్లైన్ల దగ్గర ఉన్నారు. ఆన్లైన్లు స్కీమ్ల దగ్గర అక్కడిక్కడ అంటారు కదా కార్పొరేట్ ఎవరు పేపర్ వర్క్ ఆ పేపర్లు తీసుకుపోయి ఎక్కడో పారేస్తున్నారు, మళ్ళా రమ్మంటున్నారు. ఇట్లా ఇప్పటి వరకు 3 నుంచి 4 సార్లు పేపర్ ఫామ్స్ ఫిల్అప్ చేసి పారేసిండ్రు. ఎక్కడ పోయింది తెలంగాణ? మళ్ళీ 20 ఏళ్ళకి వెనకకి తీసుకొని పోతావా? మంత్రివర్గంలో ఎవరికి ఇచ్చిండ్రు అవకాశము? ఫోటో ఫినిషింగ్ చేసుకునే ఆమెకి ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? సీనియర్స్ కి ఇచ్చిండ్రా? ఫోటో ఫినిషింగ్ చేసుకున్నది ఇప్పటి వరకు సీతక్క. ఎక్కడ పోతుంది సీతక్క? ఇప్పుడు ఊర్లలో పోయి మళ్ళీ అదే నీళ్లు నింపడము, పిల్లలకు కిట్టింగ్ అదే చెప్తున్నా కదా. మా కొండ సురేఖ గారి గురించి కూడా చెప్తున్నా. మహిళలను అంటారు కదా, మహిళలను దిగజారిన మాటలు మాట్లాడేటోళ్లకు, మహిళలకు విలువ ఇయ్యనోళ్లకు వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే ఏం లాభం చెప్పండి? మంత్రి సీనియర్స్ లేరా? ఇంకా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో సీనియర్స్. వాళ్ళందరికీ అసలు హోమ్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఎక్కడ పోతుంది? గురుకులాలలో 60 నుంచి 70 మంది చనిపోయినరు. ఇప్పుడు ఎస్ఎల్బిసి దాంట్లో 8 మందిలు చిక్కుకున్నారు. ఇదే రేవంత్ రెడ్డి అల్లుడు చిక్కుకుంటే ఇట్లనే రేవంత్ రెడ్డి 30 సార్లు 40 సార్లు ఢిల్లీకి పోతుండేనా? లేకుంటే ఆడనే ఏమైనా వేసుకొని కూర్చుంటుండేనా? వాళ్ళు మనుషులు గారా? ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీలు తిండి లేకుండా తిప్పలు లేకుండా అలా కూర్చున్నారు. రేవంత్ రెడ్డి అసమర్థత పరిపాలన చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఈ రోజు ఎక్కడి నుంచో మొత్తం దేశం నుంచి తెప్పిస్తున్నాడు. కుక్కలను తెప్పిస్తుండు, నక్కలను తెప్పిస్తుండు. వీళ్ళు అదే కొండ సురేఖ వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోతే వాల్యూ ఉన్నది, కానీ మనుషులు టన్నంలో చిక్కుకున్న వాళ్ళకి వాల్యూ లేదా? వేరే స్టేట్ల నుంచి వచ్చి మన దగ్గర పని చేయడానికి వచ్చారు, వాళ్ళకి వాల్యూ లేదా? వేరే స్టేట్ వాళ్ళు ఎట్లా వచ్చి పని చేస్తారు? ఈ రోజు తెలంగాణను ఎకనామిక్ నుంచి ప్రతి దాంట్లో దిగజారిన మొత్తము అంటారు కదా అభివృద్ధి లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు మా బాపు మొత్తం తెలంగాణ కాదు ప్రపంచంలో నంబర్ 1 చేసిండు మా బాపు కేసీఆర్. ఏం చెప్తాము? ఒక ధైర్యం
ఇంత రకాలలో? మళ్ళీ మేము మా బాప కేసీఆర్ రావాలి, మళ్ళీ మా మహిళలకు అందరికి ఒక అంటారు కదా ఒక ధైర్యం అనేది ఉండే, మహిళలకు ఒక ధైర్యం ఉండే బాప కేసీఆర్ వచ్చినప్పుడు. మేము కూడా ఒక అంటారు కదా ఓల్డ్ సిటీలో గల్లీలో ఉన్నదాన్ని ఈ వరకు వచ్చిన అంటే బాప కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత మేము ఇంత ధైర్యంగా ఇక్కడ వరకు వచ్చి మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి దాంట్లో దిగజారిన మహిళలకు దిగజారి బట్టలు ఉడిపించుకునేటట్టు కొట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు పెట్టిన బస్సు నీ పుణ్యాన ఈ రోజు మహిళలు గౌరవించుకుంటలేరు. మహిళలు ఎక్కుతామంటే కూడా బస్సులు కూడా ఆపుతలేరు మహిళలు వస్తున్నారని చెప్పేసి. అందులో కండక్టర్స్ కూడా అదే అంటారు, మహిళలకు విలువ లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. మహిళలకు ఉందా ధరము వాళ్ళంటే మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిండు మా బాపు కేసీఆర్. మళ్ళీ మా బాపు కేసీఆర్ రావాలి, మళ్ళీ మా మహిళలకు నెక్స్ట్ ఉమెన్స్ డేకు మా బాపు కేసీఆర్ ఉంటాడని తప్పకుండా నేను అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉంటుంది.